గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యయ్యో సారీ లే, పర్వాలేదక్క, నువ్వు రావడం నేను చూడలేదు. ఇక ముందైనా ఈ హౌరా మేలొచ్చినప్పుడు తప్పుకుంటూ ఉండు, ఓకే? పిన్ని, సరిగ్గా భోజనం చూసుకొని ఇంటికి చుట్టాలు దిగిపోయారు. ఎవరమ్మా? మరి సరాసరి వంటింట్లోకి వచ్చేసి ఎదురుగా నిలబడ్డారు. ఓహో, ఈ చుట్టాలా? అయితే బావి దగ్గరికి వెళ్ళి 6 బిందెలు నీళ్లు తెస్తే తప్ప అన్నం పెట్టాం. అమ్మ బాబోయ్, 6 బిందెలే? అవును పిన్ని, ఈరోజు మెనూ ఏమిటో? మెనూ ఏమిటమ్మా? ఓహో, తారీఖా? 16 అనుకుంటాను. అబ్బా, తారీఖు కాదు, వంట ఏమిటి అని. ఏముంది, ఇదిగో తోటకూర పులుసు చేస్తున్నాను, అప్పడాలు వేయిస్తున్నాను. తోటకూర పులుసు, గోంగూర పచ్చడి, గడ్డి కారం, 365 రోజులు ఇవే. ఈ దిక్కుమాలు తిండే ఈ పల్లెటూళ్ళలో. పట్నాల వాళ్ళు బంగారు కూర, వెండి పచ్చడి తింటారటమ్మా. మరి చూద్దాం గాని. గుడ్నెస్, చికెన్ 65, మటన్ పనీర్, చికెన్ బరత్, సూప్ మష్రూమ్. ఈ పేర్లు ఎప్పుడు వినలేదా నువ్వు? మష్రూములు, బాత్రూములు వంటల్లో కూడానా? అయినా పల్లెటూరు వాళ్ళం మాకెలా తెలుస్తాయి చెప్పు? మేము మీలా పట్నాల్లో చదువుకుంటేగా. అవును, ఇల్లంతా సైలెంట్ గా ఉంది. నీ పెద్ద కూతురేది? నా పెద్ద కూతురు అనకపోతే నీ ప్రాణ స్నేహితులు అలాకూడదు. ఇప్పుడే బింది తీసుకుని అలా బావి దగ్గరికి వెళ్ళింది. మరి చెప్పవే? తప్పకుండా గుడి దగ్గరే ఉండుంటుంది. వాణి, నీలవేణి, నీ భక్తికి మెచ్చి నీ కోరిక ప్రకారం ఈ పాడుపల్లి లాంటి మరో గోడి పల్లెకే నువ్వు కోడలిగా వెళ్లేలా దీవిస్తున్నాను. ఓనమాలు రాని ఓ పల్లెటూరి బయటికి నువ్వు భార్య అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. ఇదే కదా నువ్వు కోరుకునేది? ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదేగా. ఆ శ్రీరామచంద్రుడిని ఆ సీతమ్మ తల్లి. ఆగు, ఆగాగు. ఆ సీతమ్మ తల్లిని, శ్రీరామచంద్రుడిని ఏం కోరుకున్నావే? ఓ పల్లెటూరి సంబంధం కుదర్చమని, బావిలో కప్పలా పల్లెటూరులోనే ఉండిపోవాలని వరమడిగావు కదూ? అరుణ, అర్హతకు మించిన ఆశలతో, స్తోమతకు మించిన కోరికలతో పట్నం చేరాలని గాలిలో మేడలు కట్టే కంటే ఉన్న దాంట్లో తృప్తిపడి బ్రతకడం అన్ని విధాలా మంచిదే. అంటే పల్లెటూళ్ళలోని గానిగెద్దు బ్రతికే మంచిదంటావు? పట్నాల మోసపు బ్రతుకుల కంటే ఇదే మంచిది. కాదు, పట్నంలో సుఖం ఉంది, పల్లెటూళ్ళలో తృప్తి ఉంది. నువ్వు లక్ష్య చెప్పు. ఐ లైక్ సిటీస్. నువ్వేం చెప్పద్దు, నాకు పల్లెటూళ్ళంటేనే ఇష్టం. అదిగో మా నాన్న వస్తున్నాడు. నీ వాదన రైటో, నా మాట కరెక్టో తేల్చేద్దాం పద. నాన్న, నాన్న. పని పాట లేని మాచమ్మ మామిడాకులు లెక్కెట్టింది అన్నట్టు ఇక్కడేం చేస్తున్నారమ్మా? వాణి కోసం వచ్చా నాన్న. మా ఇద్దరికి ఒక పేచీ వచ్చింది, నువ్వు తీర్చాలి. గోచి ముక్కలేనోడు పేచి అలా తీరుస్తాడన్నట్టు నాకేం తెలుస్తుందమ్మా? అబ్బా, అది కాదు నాన్న. పట్నం జీవితం గొప్పదా లేక పల్లెటూరు బ్రతుకు గొప్పదా? మీరే చెప్పండి పెద్దనాన్న గారు. ఉన్న మాట చెప్పాలంటే పల్లెటూరేమో ఎనపూస లాంటిదే, పట్నం ఏమో డాళ్ల నెయ్యిలాంటి. విన్నావే? తొందర పడుకు నాన్న, సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ కళ్ళల్లో చూడగానే చూస్తే పట్నం భాష గొప్పదని చెప్పాల్సి వస్తుంది. చూసావా, జడ్జిమెంట్ నా వైపు వచ్చింది. నాన్నే కాబట్టి నీ వైపు చెప్పాడు, నేను ఒప్పుకోను. వాణి ఆగు. అసలు అమ్మాయి గారు పల్లెటూరు సంబంధం చేసుకోరంటండి, బస్తీ సంబంధం చేసుకుని జామ్ జామ్ అని కారులో తిరుగుతారంటండి. యువతల గట్ట అవగే, అవతల గట్టు పచ్చనని దూరా నుంచి పట్నాలు చూడసొంపుగానే ఉంటాయి. అది సరేగానే, ఇదిగా దీనికి పెళ్లి సంబంధం చూడాలి. కుటుంబ శాస్త్రం నేను రమ్మన్నానని వెళ్ళి పిలుచుకురా. ఆస్తి లేకపోయినా పర్వాలేదయ్యా, అమ్మాయిని అరిచేతిలో వెన్న పుసలే చూడాలి. అత్తవారి ఇల్లు కత్తులు పోను కాకుండా చూడాలి, ఒక ముక్కలో చెప్పాలంటే. అమ్మాయి గారు మోడర్న్ బట్టలు వేస్తారు, ఫోటోలు ఇలా ఉపదేశాలు ఊరోళ్ళకి ఉల్లిగడ్డ మన నోటికి అని. ఆడదానికి స్వతంత్రం కావాలని కోరుకునే ప్రతి మగాడు కూడా తన పిల్లలు సాంప్రదాయ సిద్ధంగానే ఉండాలని అనుకుంటాడా? అర్థమైనా బాయ్? అదృష్టం బాగుండి ఓసారి ఇలా దిగింది. ఈ పొడవు పట్టుకెళ్ళి వాళ్ళకి చూపించు. లాగు చొక్కా దొడుకున్న పొడవు చూపించామనుకో, ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురే చూసుకోమంట. అర్థమైందా బాయ్?
పాయింట్ అంటారు 4 రోజుల్లో బంగారు లాంటి పెళ్లి కొడుకుని చూస్తాను. వస్తున్నారా? అయ్యా జున్ను పాలు పురమంతా లేవయా? శాస్త్రి గారా ఏంటి ఇలా వేయించేశారు? ఏముందమ్మా మీ నాన్నగారు పిలిపించారు నీకు మంచి మ్యాచ్ చూడమని. అలాగా అయితే ఆ చేత్తోనే మా వాడికి కూడా ఒక సంబంధం చూడండి. వాణి అంటే ఆ శాంతమ్మ కూతురు కదమ్మా, వాళ్ళకి ఆస్తిపాస్తులు. చూడండి ఖర్చు నేను భరిస్తాను. వాడికి పెళ్ళవుతుందంటే నాన్నగారు కూడా కాదంటారు. అది నిజమేనమ్మా, కానీ మీ కౌశల్ గురించి బెంకపడకండి, నేను ఇప్పిస్తాను. మాట బ్యూటిఫుల్ గా ఉంది. మీ ఇద్దరికి సంబంధాలు టక్ 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 చూసేస్తాను. ఉండండి ఇప్పుడే ఫోటో తీసుకొస్తాను. ఒరే ఫైర్ ఫ్యామిలీ శాస్త్రి నక్కని తొక్కొచ్చావా? ఒకే ఇంట్లో 2 బేరాలు శాబాష్. ఇదేమిటమ్మా వండరు, శుభ్రంగా చీర కట్టుకున్న పిల్ల లాగు చొక్కా వేసింది. ఎప్పుడు ముతక చీరలే కదా, కనీసం ఫోటోకైనా మంచి బట్టలు వేసుకోమని చెప్పి నేనే బలవంతం చేసి మొన్న గంగమ్మ తిరునాళ్ళలో ఈ ఫోటో తీయించాను. అయినా అమ్మమ్మలా నేత చీర కట్టుకుంటుంటే ఈ కాలంలో ఏ పెళ్లి కొడుకులా నచ్చుతుందండి? పాయింటే ఈ గొడ్డు చాకరీ నుండి గొడ్ల వాసన నుండి అది దూరంగా హాయిగా బ్రతకాలంటే ఓ పట్నవాసం సంబంధం ఖాయం చేయాలి. అందుకే మా వాణికి ఓ పట్నవాసం పెళ్లి కొడుకుని చూడండి. ఓకే? ఆహా, ఎంత వినయం, ఎంత విధేయత. పిల్లంటే ఇలా ఉండాలి శాస్త్రి గారు. అరగజం కట్టే ఈ రోజుల్లో 6 గజాల చీర కట్టిందంటే పిల్ల లక్షణంగా ఉందన్నమాట. ఒరే నాయన చూడరా ఎంత ఒప్పిడిగా ఉందో. ఒబ్బిడిగా కాదు, దెబ్బరట్లా ఉంది. అదేమిట్రా లక్ష్మీదేవిలా ఉంటేను? లక్ష్మీదేవిలో ఉంటే నేనేం చేసుకునే హారతి ఇచ్చి దండం పెడుతూ కూర్చోనా? శాస్త్రి గారు మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, నాకు కావలసిన అమ్మాయి మహాలక్ష్మి లాగానో మారెమ్మ లాగానో ఉండకూడదు, మోడర్న్ గా ఉండాలి. నా అభిరుచులకి అలవాట్లకి తగిన సొసైటీ గాడు కావాలి నాకు, అంతేగాని ఈ పాత చింతగా పచ్చడి ముఖాలు గారు. చూసారా శాస్త్రి గారు, ఇది వరస. ఏం చెప్పామమ్మా, మోడర్న్ సొసైటీ మరి. ఈ అమ్మాయి కళ్ళల్లో కవ్వించే కుంటెదనం ఉంది, వేసిన బట్టల్లో నాగరికత కనిపిస్తోంది, 10 మంది కళ్ళప్పగించి చూసే ఆకర్షణ ఉంది. ఓ, ఇలా మోడర్న్ గా అలంకరించుకొని భర్త వెంట స్టైల్ గా షికారుకొచ్చే భార్య కావాలి నాకు. ఐ వాంట్ సచ్ అన్ అల్ట్రా మోడర్న్ గర్ల్. శాస్త్రి గారు అయ్యా ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి వాళ్ళకి కట్నం ఇచ్చే స్తోమత లేదు బాబు, తమతో తోగలేరు. కట్నం ఎవరికి కావాలండి? 10 మంది పోటీ చేసిన తరగిన ఆస్తి రాకే ఉంది. ఈ అమ్మాయి నాకు నచ్చింది. ఐ లైక్ దిస్ గర్ల్ వెరీ మచ్. ఫైనలైజ్ చేయండి. ఒరే తల్లిని ఉన్నాను కదా, నా అభిప్రాయం తెలుసుకునే పని లేదా? అంతా నీ ఇష్టమేనా? ఏది లేవు లక్షలు తెచ్చే లక్ష్మి లాంటి పిల్లని వదిలిపెట్టి ఈ మొండి సిగండిని కోరుకుంటున్నావేమిటే? అమ్మా, ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. ఇది నా పెళ్లి, ఈ ఇంటికి వచ్చేది నా పెళ్ళం. వచ్చే పిల్ల నాకు నచ్చేదిగా ఉండాలి కానీ నువ్వు మెచ్చేది కాదు. ఈ అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చూపించే మహమ్మారుల్ని మహాలక్ష్మిని నేను చేసుకోను. ఆలోచించుకో. ఒరే నాయన, నువ్వెవరిని చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండటమేరా నాకు కావాల్సింది. ఆ భగవంతుడి దైవాలు పెళ్లి కొప్పుకున్నావు, అంతే చాలు. శాస్త్రి గారు, అమ్మా అమ్మాయి కులగోత్రాలు అన్ని తూచినట్టు పర్ఫెక్ట్ గా సరిపోయాయమ్మా. కానీ కానీ మీరేం మాట్లాడకండి శాస్త్రి గారు. కులం అమ్మకు సరిపోయింది, రూపం నాకు నచ్చింది. మీరు వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి ఏర్పాటు చేయండి. అలాగే నాయనా, శుభస్య శీఘ్రం, వెంటనే ఫిక్స్ అప్ చేస్తా. ఏమిటి నాన్నగారు, మీరు ఎందుకు వచ్చారు పోయి దగ్గరికి? నేను చేస్తా కదా వంట. అదేమిట్రా, ఆఫీసులో సాయంత్రం వరకు వంచిన తల ఎత్తకుండా పని చేయవలసిన వారు ఇంకా ఈ పని కూడా ఎందుకులేరా? మీరు ఈ వయసులో మీకు శ్రమ ఎందుకు? సరే మధు, నిజంగా నాకు ఈ వయసులో విశ్రాంతి ఇవ్వదలుచుకుంటే నా చేతిలోంచి పని అందుకోవడం కాదురా, ఈ ఇల్లు దిద్దుకునే ఒక అమ్మాయి చెయ్యి అందుకోవాలి. అవునరా, మీ అమ్మ పోయిన దగ్గర నుంచి ఈ ఇల్లు అంత కళ విహీనంగా మారిపోయిందో చూడు. అందుకే ఆడలేని ఇల్లు దేవుళ్ళని గుళ్ళంటిదిరా. నాన్నగారు, నా సంపాదన మన ఇంటికి మనం తీర్చాల్సిన అప్పులకే సరిపోవటం లేదు. ఈ స్థితిలో 3వ మనిషిని ఇంటికి తీసుకురావటం. ఒరే మధు, సంపాదనకి సంసారానికి ముడిపెట్టకూడదురా. రోజుకి 5 రూపాయలు తెచ్చుకునే కూలివాడు రాబడి తక్కువ కదా అని పెళ్లి చేసుకోవడం మానేస్తున్నా.
ఆడదక్షత ఉన్న ఇంట్లో ఖర్చు తగ్గుతుంది కానీ పెరగదురా. ఏమైనా పెళ్లికి అంత తొందరపడటానికి నా వయసు ఏం మించిపోయిందని. నీ వయసు కాదురా, నా వయసు మించిపోతోందని. మహాలక్ష్మి లాంటి కోడలు కళకళలాడుతూ నట్టింట తిరుగుతూ ఉంటే కళ్ళ చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న భయం. ముద్దును మూటగట్టే మనవాళ్ళ చేత తాత అని పిలిపించుకోకుండానే కన్ను మూస్తాననే బాధ. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలిరా. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఓహో, శాస్త్రి గారా? ఏ విశ్వనాథం గారు, ఆరోగ్యం బాగుందా? ఆహా, కూర్చోండి. ఇదేనా రావడం? మరే చక్కటి కుటుంబం, సాంప్రదాయ సిద్ధమైన వాతావరణంలో పెరిగిన పిల్ల. చిదిమి దీపం పెట్టచ్చు అనుకోండి. మన మధుకి అన్ని విధాలా తగ్గ సంబంధం అని ఆశతోటి ఈ పట్టణం వచ్చారు. ఎవరమ్మాయి అండి? ఎవరమ్మాయి అయితేలేండి, అనుకోకుండా ఒక లక్షాధికారుల ఇంటికి కోళ్ళు అయిపోయింది. లాటలికి తాని తప్పించడం మన వల్ల అవుతుందా విశ్వనాథం గారు? చూడండి, ఈ పిల్లని ఆ ఇంటి కోడలు చెయ్యాలనుకున్నాం. ఈ ప్లేసు రన్నింగ్ రేస్ చేసి ఈ పిల్ల కొట్టేసి. ఈ అమ్మాయి ఎవరండి? చింతలపూడి వానపాముల వరాలయ్య గారని వారమ్మాయి. వానపాములు వరాలయ్యా? వాడికి ఇంత కూతురుందా? వాడంటున్నారు. కొంపదీసి మీకు తెలిసేమిటి? గతంలో నేను వ్యాపారం చేసేటప్పుడు నాకు చాలా సన్నిహితుడైన స్నేహితుడు. మంచితనానికి తప్ప ఆస్తికి అంతస్తుకు వివిచ్చే మనిషి కాదు. ఇప్పుడు నేను గుర్తున్నాను లేను. అమ్మమ్మ, ఎంత మాట! వరాలయ్య వరహాలు అంటే మనిషి అండి. శాస్త్రి గారు, పిల్ల సలక్షణంగా ఉంది, కట్టుబొట్టు పొందిగ్గా ఉన్నాయి. ఆడది సాంప్రదాయ సిద్ధంగా నమ్రత ఉండాలన్న మా వారి అభిప్రాయానికి సరిగ్గా తూచేట్టు సరిపోయింది. మీరు ఒకసారి వెళ్ళి మా వరాలతోటి నా తరఫున మీరు అడిగి చూడండి. చెప్తాం. రే మధు, మధు, ఏంటన్నారు? ఈ అమ్మాయిని చూడరా. నీకు కాబోయే భార్య వినయ విధేయతతో ఉండాలన్న నీ కోరిక సరిగ్గా సరిపోయిందిరా. మనకు కావాల్సిన వాళ్ళ సంబంధమే. మన శాస్త్రి గారిని వాళ్ళతోటి అడగమని కూడా చెప్పాను. మీ ఇష్టం నాన్నగారు. మాటి మాటికి మిమ్మల్ని వద్దని కాదని మిమ్మల్ని కష్టపెట్టాను. దీనికి మీకేది మంచిదని చూస్తే శాస్త్రి గారు, అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. మీరు వెళ్ళి వరాలతో మాట్లాడటమే తర్వాత. రావుల పాటి విశ్వనాథమా? తెలియపడ నాకు బాగా కావలసినోడు. అన్న వస్త్రాలు కానీ పట్నం పోయి ఉన్న వస్త్రాలు పోగొట్టుకున్నాడని వ్యవసాయం మానేసి వ్యాపారం పెట్టాడు. వ్యాపారానికి మోసం, వ్యవసాయానికి వర్షం, లేదా రానిద్దాం కదా. అతి మంచితనానికి పోయి దెబ్బతిన్నాడు పాపం. ఇక అతని కొడుకు నా కూతురు చేసుకుంటానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉందాయా? పట్నంలో కాపురం పెట్టాలనే ఆ అమ్మాయి కోరిక తీరుతుంది. ఒక పరువైన కుటుంబంతో విజయం అందుకున్నాననే సంతృప్తి నాకు కలుగుతుంది. ఏమంటారు? అయినా అమ్మాయిని ఒక్క అడుగుదాం. అలాగే. అమ్మాయి అరుణా, హలో శాస్త్రి గారు, వచ్చేసారా? కొడుకులు లేని లోటు తీరుస్తుందయా? అయితే మంచి అమ్మాయిని చూసి వాళ్ళ సరే, వెళ్ళిన పని ఏమైంది? ఈ 5 ఫైట్స్ ఫ్యామిలీ సంవత్సరం వెళ్ళడం, పని జరగకపోవడం అంటూ ఉండదమ్మా. అన్ని ఓకే. బంగారం నాడు పట్నం సంబంధం తీసుకొచ్చాడమ్మా. నీ కాబోయే శ్రీవారు మన్మోసుల్లో ఉంటాడమ్మా. లక్షణమైన అవలక్షణాలు ఎన్నునా ఎలా మార్చుకోవాలో, నా దోవకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. వాణి సంగతి ఏం చేశారు? ఆ పిల్లకి లక్షాధికారుల సంబంధం కుదుర్చుకొచ్చానమ్మా. వెరీ గుడ్. వాణికి సంబంధం కుదిరింది కదా, ఇక మా ఇద్దరం పట్టాలో హాయిగా. ఇప్పుడే వాణికి చెప్పొస్తానా? మేచే గాడిని చేర్చిందని ఆ అమ్మ పల్లెటూరు అంటే పట్టం చేరుస్తానంటదేంట. అంతా బాగానే ఉంది కానండి. వాణికి కాబోయే అత్తగారు పాపాయమ్మని కొద్దిగా చాదస్తపు మనిషి. కొడుకు పట్టుదలతో పెళ్లికి ఒప్పుకున్నా తన తోహతకు తగ్గ సంబంధం కాదని, పెళ్లి అయిన తర్వాత వాణి తరఫున ఎవరూ ఆ గడప తొక్కకూడదని. ఆ పెళ్లి కాని ఇవయా అన్నీ ఏ సర్దుకుపోతాయా? ఇదిగా 2 ముత్తాలు పెట్టించు. తోడ పుట్టింది కాకపోయినా మా వాడికి తోడు నీడుగా ఉంటున్నావు. నీ రుణం మేము ఎలా తీర్చుకోగలమమ్మా? రుణాలు అప్పులు అని ఏవేవో మాట్లాడుకు పిన్ని. ఏ దంచే పిల్ల, రేపు మాఘమాసంలో నీ మెడ మంచి మొగుడు వస్తున్నాడు. జాగ్రత్త. పోవే. అబ్బా, ఎంత సిగ్గు! And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.